ఆమె శరీరం లోయలోకి జారిపోయింది. కింద రాళ్లపై పడి ఎముకలు విరిగాయి. రక్తం నదిలా పారింది. ఆమె కళ్ళు చీకటి ఆకాశంలోకి చూస్తూ స్తంభించిపోయాయి. ఆమె ఆత్మ కొండలో ఒక శాపంగా మారింది. ఆ రాత్రి పొగమంచు ఆమె రక్తంతో ఎర్రగా మారినట్టు అనిపించింది. ఆ అబ్బాయిలు భయంతో తడిసిపోయి ఒక కథ అల్లారు. ఆమె తాగి ఉంది, వంటైగా వెళ్లి జారిపోయింది. పోలీసులు వాళ్ల కన్నీళ్లను నమ్మారు. కాని అనన్య అమ్మమ్మ ఆమె ఫోటోను గట్టిగా పట్టుకుని ఒక శాపమిచ్చింది. ఆమె రక్తం ఆ కొండను శపిస్తుంది, ఆమె మీ గుండెలను చీల్చుకుంటుంది అని చెప్పింది. ఆ రాత్రి గ్రామంలోని పాత దేవాలయంలో అమ్మమ్మ కొవ్వొత్తుల చుట్టూ పుష్పాలు పెట్టి పాత మంత్రాలు చదివింది. ఆమె శాపం కొండల్లో ప్రతిధ్వనించింది. ఆమె ఆత్మ ఆ కొండలో బంధించబడింది. పూర్తి వీడియో చూడటానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.